అమరావతి గచ్చిబౌలి లాస్ట్ 3 to 6 మంత్స్ నుంచి రియల్ ఎస్టేట్ లో బాగా ట్రెండ్ అవుతున్న నేమ్ ఇది. కాజా ఈవెన్ ఈ ఏరియాలో ఒకేసారి 10+ బిగ్ గేటెడ్ కమ్యూనిటీస్ డెవలప్ అవడం చూసి నేను కూడా షాక్ అయ్యాను. కాజా సైట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే కాజా అని కామెంట్ చేయండి. హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఇస్ డే 40 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. మార్నింగ్ నేను అండ్ మేఘనా కలిసి బీటెక్ వాలా అని వర్క్ మీద ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం గుంటూరుకి వెళ్ళాము. అక్కడ డాక్టర్ ఎం యుగేందర్ కుమార్ గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ ని మీట్ అయ్యి అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ రిలేటెడ్ టాపిక్స్ మీద చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఎస్పెషల్లీ హనీబీ ట్రైనింగ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ అనిల్ కుమార్ గారితో బీ కీపింగ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేశాం. అక్కడ మాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్ ఏంటి అంటే స్టింగ్లెస్ బీస్. ఈ బీస్ అసలు మనల్ని కుట్టవు అండ్ ఈవెన్ ఈ బీస్ నుంచి వచ్చే హనీ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆఫ్టర్నూన్ వరకు అక్కడే స్పెండ్ చేసి మన బీటెక్ వాళ్ళ హనీని కూడా వాళ్ళకి షేర్ చేసి చాలా పాజిటివ్ ఇంటరాక్షన్ తో విజయవాడ రిటర్న్ అయ్యాము. బట్ టుడే డే 40 రియల్ ఎస్టేట్ ఎక్స్ప్లోరేషన్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఈ ఏరియాని కొంతమంది అమరావతి గచ్చిబౌలి అని రిఫర్ చేస్తున్నారు. ఇనిషియల్లీ నేను కూడా హైదరాబాద్ గచ్చిబౌలితో అమరావతిలో ఉన్న కాజాని ఎందుకు కంపేర్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత నాకు అర్థమైన థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ అక్కడున్న రామకృష్ణ కమర్షియల్ టవర్స్ వర్క్స్ రీస్టార్ట్ చేయడం, మయూరి టెక్ పార్క్ లో వర్క్స్ జరగడం అండ్ మంగళగిరిలో కూడా స్మాల్ కంపెనీస్ వల్ల అజయ్ కూడా హైదరాబాద్ లోని గచ్చిబౌలి లాగా అవుతుందని రిఫర్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. బట్ ఇక్కడ నన్ను సర్ప్రైజ్ చేసిన థింగ్ ఏంటి అంటే లిటరల్లీ ఒకే బెల్ట్ లో 10+ మేజర్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. సూన్ ఈ బెల్ట్ లో ఉన్న ఒక్కొక్క ప్రాజెక్ట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేస్తాము. విజయవాడ, గుంటూరు అండ్ అమరావతి మధ్యలో ఒక కంప్లీట్ న్యూ రెసిడెన్షియల్ క్లస్టర్ క్రియేట్ అవుతున్నట్టు అనిపించింది. కాజా ఒక స్ట్రాంగ్ ప్రైమ్ ఏరియాలా డెవలప్ అయ్యే పొటెన్షియల్ ఉందని నాకు అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే లో ఈ రోజు సాడ్ థింగ్ ఏంటి అంటే డ్రోన్ క్రాష్ అవడం. కాంటెంట్ క్రియేషన్ జర్నీలో ఎక్విప్మెంట్ గేర్ ని మెయింటైన్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్ థింగ్. సో ఫైనల్లీ డే 40 ఇలా కంప్లీట్ అయిపోయింది. సైనింగ్ ఆఫ్, సీ యు ఆన్ డే 41. జై హింద్.